ఒక ఎలక్ట్రిక్ వాహనం కొన్న తర్వాత ఒక కస్టమర్కి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే మనం బండి కొన్నప్పుడు నాకు 100 కిలోమీటర్ రేంజ్ అన్నారు, లేదంటే 200 కిలోమీటర్ రేంజ్ అంటున్నారు. ఇప్పుడు అంత రేంజ్ రావట్లేదు. దీనికి కారణం ఏంటి? సాధారణంగా అందరికీ రేంజ్ తగ్గడానికి కారణాలు తెలిసిందే. స్పీడ్ వెళ్తే రేంజ్ తగ్గుతుంది, లోడ్ ఎక్కువైతే రేంజ్ తగ్గుతుంది, కొన్నిసార్లు ఎత్తులు వెళ్తే రేంజ్ తగ్గుతుంది. ఇవి కాకుండా ఒక ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ తగ్గడానికి కారణాలు ఏంటి, అలానే మనం ఎటువంటి టిప్స్ తీసుకోవచ్చు, ఈ రెండు కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. మంచి రీసెర్చ్డ్ కంటెంట్, ఎలక్ట్రిక్ వాహనం తీసుకోబోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం చాలా హెల్ప్ అవుతుంది. నేను స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే చెప్తున్నాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొట్టమొదటి విషయం, చాలా మంది నెగ్లిజెన్సీ వల్ల రేంజ్ తగ్గిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే టైర్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద సమస్య. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ ఎలక్ట్రిక్ వాహనంలో టైర్ లో సరైన గాలిని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ టైర్ లో రోలింగ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మీ టైర్ లో సరైన గాలిని మెయింటైన్ చేయనప్పుడు ఆ రోలింగ్ రెసిస్టెన్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ మరింత పెరుగుతుంది. ఎప్పుడైతే రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుందో మీ టైర్ ఆల్రెడీ కొంత ఎనర్జీని కన్సంప్షన్ చేస్తుంది. ఎనర్జీ అంటే ఎలా? ఫ్రిక్షన్ రూపంలో కొంత కోల్పోతుంది. అంటే మోటార్ నుంచి వచ్చే ఎనర్జీని మరింత వాడుకుంటుంది, బట్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. అందువల్లే మనకి ఎప్పుడైతే టైర్ లో సరైన గాలి పట్టించుకోకపోవడం వల్ల రేంజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, ఎంత కిలోమీటర్స్ అయినా మనం వేస్ట్ చేసుకుంటాం. గాలి పట్టించుకోవడంలో ఇటువంటి నెగ్లిజెన్స్ అయితే చేయకండి. ఖచ్చితంగా మీ ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్స్ లో అయితే ఎయిర్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేసుకోండి. రెండో కారణం DC ఫాస్ట్ ఛార్జింగ్. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేశారు, 4 గంటల సమయం పట్టింది. అదే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయిందని అనుకుందాం. మార్కెట్లో అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు. మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంటి వద్దన 4 గంటలు ఛార్జింగ్ చేసిన స్కూటరు, అదే 1 గంటలో ఛార్జ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు 100% అయిపోయినాయి. బట్ రేంజ్ విషయానికి వస్తే ఇంటి వద్దన ఏదైతే స్లోగా ఛార్జ్ చేశారో దానికి కొంచెం ఎక్కువ రేంజ్ వస్తుంది అనమాట. దీనికే కారణం ఏంటంటే బ్యాటరీస్ లో ఎప్పుడైతే కరెంట్ ఫాస్ట్ గా ఫ్లో అవుతుందో దానివల్ల హీట్ రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అవడం వల్ల బ్యాటరీ కెమిస్ట్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే నథింగ్ బట్ మీకు ఎనర్జీ కొంచెం లాస్ అనేది హీట్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాని వల్ల కూడా మీకు రేంజ్ అనేది తగ్గుతుంది. మీకు ఇన్ కేస్ సాధ్యమైనంత వరకు కుదిరితే కనుక ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటే ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకోండి. ఇక మూడో కారణం మోటార్ ఎఫిషియన్సీ. రేంజ్ తగ్గిపోవడానికి మూడో కారణం మోటార్ ఎఫిషియన్సీ. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనకి 2 రకాల మోటార్స్ యూస్ చేస్తారు. ఫస్ట్ అందరికి తెలిసింది BLDC మోటార్స్. సో ఈ BLDC మోటార్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలాగా కొంతమంది బాగా రఫ్గా అండ్ టఫ్గా యూజ్ చేయడం వల్ల మోటార్లో వైండింగ్స్ అరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మోటార్లో వైండింగ్స్ అరిగిపోతూ ఉంటాయో ఆ మోటార్కి కావాల్సిన ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీని బ్యాటరీ నుంచి తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఎనర్జీని తీసుకున్నాం నథింగ్ బట్ దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. మోటార్ ఎఫిషియన్సీ తగ్గిందంటే మనకి రేంజ్ తగ్గిపోతుంది. లేదు, కొన్నిసార్లు మన BLDC వైండింగ్స్ అరిగిపోవడం వల్ల మోటార్ హీట్ ఎక్కుతుంది. మళ్ళీ హీట్ ఎక్కినా మళ్ళీ ఎనర్జీ లాస్. బ్యాటరీ ప్యాక్ నుంచి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది, రేంజ్ తగ్గిపోతుంది. ఇది BLDC మోటార్స్ కి. మరి PMSM మోటార్స్ సంగతి ఏంటి? PMSM మోటార్స్ లో మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ కూడా కొంతకాలం తర్వాత రస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మ్యాగ్నెట్స్ కి రస్ట్ ఫామ్ అవుతుందో దానివల్ల దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ తగ్గిపోతుంది. మ్యాగ్నెటిక్ నేచర్ తగ్గిపోయిందంటే మోటార్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఎఫిషియన్సీ తగ్గిందంటే మోటార్ కావాల్సిన పవర్ కన్నా ఎక్కువ పవర్ తీసుకుంటుంది. అగైన్ మళ్ళీ మన బ్యాటరీ ప్యాక్ దాని యొక్క పవర్ ని ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ మనకి రేంజ్ తగ్గిపోతుంది. నాలుగో పాయింట్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. ఇవాళ మనకి మార్కెట్ లో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే ఇవి స్మార్ట్ కనెక్టివిటీ ఎక్కువ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీని కానీ మోటార్ కానీ వీటి యొక్క వివరాలని కంటిన్యూస్ గా సాఫ్ట్వేర్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. 4G కనెక్టివిటీ ద్వారా కొన్ని బ్రాండ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ సాఫ్ట్వేర్ మానిటరింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోతే, ఆ సాఫ్ట్వేర్ సరిగ్గా ఆ మోటార్ కు సంబంధించిన ఎఫిషియన్సీని కానీ లేకపోతే బ్యాటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేయకపోవడం వల్ల కూడా రేంజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఉదాహరణకు బ్యాటరీ ప్యాక్ ని 100% ఛార్జ్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ఏం చూపిస్తుందంటే 50% కన్సంప్షన్ అవుతే 80% కన్సంప్షన్ అయినగా చూపించింది. అంటే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ లో చిన్న ప్రాబ్లం ఉంది. దీని వల్ల ఏమవుతుంది, బ్యాటరీ బాగానే ఉన్నాయి, సాఫ్ట్వేర్ లో ఆప్టిమైజేషన్ ప్రాబ్లం ఉన్న వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా బ్యాటరీ ప్యాక్ లో రేంజ్ మిగిలి ఉండగానే కట్ ఆఫ్ చేసేస్తుంది, సాఫ్ట్వేర్ కట్ ఆఫ్ చేసేస్తుంది. ఇలా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వల్ల కూడా కస్టమర్ కొన్నిసార్లు రేంజ్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల కొంచెం హై ఎనర్జీ కన్సంప్షన్ జరిగే అవకాశం ఉంటుంది ఇంటర్నల్ కాంపోనెంట్స్ లో. ఈ సాఫ్ట్వేర్ లో చిన్న గ్లిచ్ ఉండడం వల్ల దానివల్ల కూడా కస్టమర్స్ కి రేంజ్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ OTA అప్గ్రేడ్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఈ అప్గ్రేడ్ వద్దు, బాగాలేదు, దీనివల్ల నాకు రేంజ్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ ఉంటారు. మీకు ప్రీవియస్ గా కూడా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్స్ దీనివల్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల కూడా రేంజ్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం కొన్నిసార్లు ఉంటుంది. ఐదో పాయింట్ యాక్సలరేషన్ మూవ్మెంట్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక మోటార్ దాని ఎఫిషియన్సీ బాగుండాలంటే
దాన్ని ఎలా డీల్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఏ మోటార్ అయినా కూడా ఒక సర్టెన్ పవర్ లెవెల్స్ వరకు ఆ మోటార్ యొక్క ఎఫిషియన్సీ బాగుంటుంది. ఉదాహరణకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ ఏమో ఇద్దరికి ఒకటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఆయన థ్రాటల్ యాక్సిలరేషన్ స్మూత్గా ఇస్తున్నారు. ఇలా స్మూత్గా ఇచ్చి ఒక మోడ్లో 50 స్పీడ్ వెళ్తుంది అనుకుందాం. ఈయన స్మూత్గా ఇచ్చారు, బాగానే వెళ్తుంది. ఈయన ఫ్రెండ్ ఉన్నాడు అండ్ ఒకేసారి బొరోమని ఇలా ఇచ్చాడు, అది కూడా 50 ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. బట్ ఈ యాక్సిలరేషన్ అగ్రెసివ్గా యాక్సిలరేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పవర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇంపాక్ట్ పడుతుంది మోటార్ యొక్క పవర్ మీద. దీని వల్ల ఏమవుతుందంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది మోటార్స్, దాని మీద మెల్లమెల్లగా డిగ్రేడేషన్ అనేది. దీనివల్ల ఎక్కువ లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది, హీట్ కూడా జనరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు అగ్రెసివ్ యాక్సిలరేషన్ అనేది వద్దు, స్టడీ యాక్సిలరేషనే ముద్దు. సో మీరు వెళ్ళాలి, మీరు ఎంత పెట్టినా కూడా దాని స్పీడ్లో అంతే టాప్ స్పీడ్ వెళ్తుంది. అదేదో కొంచెం ఇనీషియల్గా 2-3 సెకండ్స్ డిలే అయినా కూడా మీకు వెళ్ళాల్సిన స్పీడ్ వెళ్ళిపోతుంది కదా. బట్ దానివల్ల ఏమవుతుంది, అగ్రెసివ్ యాక్సిలరేషన్ ఇవ్వడం వల్ల మీరు ఆ మోడ్ నుంచి అంతకుమించి స్పీడ్ వెళ్ళలేరు. బట్ మీరు ఇచ్చే అగ్రెసివ్ యాక్సిలరేషన్ వల్ల మోటార్ మీద ఇంపాక్ట్ పడి దానివల్ల కూడా మనకి ఎఫిషియన్సీ తగ్గి మనకి రేంజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే టెంపరేచర్స్. మన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఏ టెంపరేచర్లో వాడుతున్నాం అంటే దీనికి కూడా బ్యాటరీ కండిషన్స్కి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి హెల్తీ లైఫ్ రావాలంటే ఒక 20 డిగ్రీస్ నుంచి 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఈ మధ్య టెంపరేచర్లు వెళ్తే మంచి లైఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది దాదాపుగా అసాధ్యం, ఎందుకంటే మనం ఉన్న కండిషన్స్ లో మనం ఉండే దేశాన్ని బట్టి ఆ టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటుంది. మనకు కావాల్సిన టెంపరేచర్ అంటే ఖచ్చితంగా చలికాలంలోనే వెళ్ళాలి, ప్రతిసారి సాధ్యం కాదు కదా. సో 20 to 25 డిగ్రీ సెంటిగ్రేడ్ లో వెళ్తే ఆల్మోస్ట్ బ్యాటరీ ప్యాక్ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మనం రైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనికన్నా తక్కువ టెంపరేచర్, ఉదాహరణకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్, చాలా తక్కువ డిగ్రీ సెంటిగ్రేడ్స్ లో కొన్ని దేశాల్లో కానీ తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బండి నడపడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ ప్యాక్ లో ఎఫిషియన్సీ తగ్గుతుంది. బ్యాటరీ ప్యాక్ లో జరగాల్సిన కెమికల్ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకి రేంజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రియాక్షన్ తక్కువ జరిగిందంటే మన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా తక్కువగానే యూటిలైజ్ చేస్తున్నాం, దానివల్ల మనం కొంచెం రేంజ్ తగ్గించుకుంటాం తక్కువ టెంపరేచర్ వల్ల. అదే మన హై టెంపరేచర్ వల్ల ఏమవుతుంది, బ్యాటరీ ప్యాక్ త్వరగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఆ బ్యాటరీ ప్యాక్స్ లో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల కొంచెం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఆప్టిమల్ టెంపరేచర్ వెళ్ళినప్పుడు వరకు మనకి బ్యాటరీ ప్యాక్ లైఫ్ ఉంటుంది. బట్ రేంజ్ 2 రకాలుగా, మరీ తక్కువ ఉష్ణోగ్రతలో వెళ్ళినా రేంజ్ తగ్గుతుంది. మన ఎక్కువ 35 డిగ్రీలు పై వెళ్ళినా హై టెంపరేచర్స్ అంటారు, 30 డిగ్రీస్ పైన దాటి వెళ్ళిన ప్రతి డిగ్రీ కూడా మనకి బ్యాటరీ ప్యాక్ రేంజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇక 7వ పాయింట్ బిఎంఎస్ క్యాలిబ్రేషన్. ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాదు, బట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, వాటికి బిఎంఎస్ ఉంటుంది. ఈ బిఎంఎస్ ఆ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సమాచారం అంతా కూడా డిటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ బిఎంఎస్ నుంచి వచ్చిన డేటానే మనకి ఆ డిజిటల్ స్పీడోమీటర్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంత స్టేట్ ఆఫ్ చార్జ్ ఉంది, ఎంత రేంజ్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ కేస్ ఇక్కడున్న బిఎంఎస్ లోనే ఏదైనా ప్రాబ్లం ఉందంటే అప్పుడు ఏమవుతుంది, నిజానికి బ్యాటరీ ప్యాక్ లో ఛార్జింగ్ ఇంకా ఉంది, ఒక 30% ఇంకా ఉంది. బట్ ఈ బిఎంఎస్ ఏం చెప్తుంది, ఇంకా 5% ఉందని డిటెక్ట్ చేస్తుంది, అంటే బిఎంఎస్ లో ఫాల్ట్ ఉంది. అప్పుడు కూడా మనం రేంజ్ కోల్పోతాం. ఒక ఫాల్టీ బిఎంఎస్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు బండిని వాడిన తర్వాత కూడా బిఎంఎస్ లో ఏదో సమస్య రావచ్చు. అలా జరిగిన మన బ్యాటరీ ప్యాక్ బాగానే ఉండొచ్చు, బట్ బిఎంఎస్ లో ఫాల్ట్ ఉండడం వల్ల కూడా మనకి రేంజ్ తగ్గిపోయిన అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు అంటే మనకి షోరూమ్ దగ్గర ఎవరైతే తీసుకుంటారో అక్కడికి వెళ్తే మీకు ఆ బిఎంఎస్ లో ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక చివరిది, ఇది కామన్ గా జరిగే విషయం, బ్యాటరీ ఎప్పుడైతే దాని లైఫ్ అయిపోవడం ఉంటుందో, దాని హెల్త్ అయిపోతూ ఉంటుంది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో, అది గ్రాఫిన్ బ్యాటరీస్ కానివ్వండి, లిథియం అయాన్ బ్యాటరీస్ ప్యాక్ కానివ్వండి, వాటి యొక్క లైఫ్ ఆధారంగా కూడా దాని లైఫ్ సైకిల్స్ అయిపోయినప్పుడు అప్పుడు దాని రేంజ్ అయితే తగ్గిపోతుంది. ఇది మేజర్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో, ఎలక్ట్రిక్ వాహనాల్లో రేంజ్ తగ్గడానికి కారణాలు ఏంటి, అలానే మీరు ఒకవేళ వస్తే కనుక కొన్ని టిప్స్ అనమాట, వీటిని ఫాలో అయితే మీకు మంచి రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఎందుకు రేంజ్ తగ్గుతుంది అనడానికి మీకు సమాచారం ఇది. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవేస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.